డెంటల్ హెల్త్ చాలా ఫ్యాక్టర్స్లో ఇంపార్టెంట్ రోల్ ఒకటి ప్లే చేస్తూ ఉంటుందండి. మెయిన్ సిమ్టమ్స్ మనకి కార్డియాలజీలో డయాబెటీస్ ఉన్నప్పుడు మెయిన్ ఫస్ట్ మనకి ఇండికేషన్ వచ్చేది మనకు ఓరల్ క్యావిటీలోనే, అంటే మౌత్లో ఎక్కడ ఉన్నా ఏదున్నా సరే ఫస్ట్ మనకి కాంప్లికేషన్ కనిపించేది ఓరల్ దీంట్లోనే మ్యామ్. పిల్లలకి 6 months నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి మ్యామ్. సో అక్కడ నుంచి ఎప్పుడున్నా సరే చెకప్స్కి వస్తూ ఉండాలి. టిల్ డెసిడియస్ అంటే పాల పళ్ళు ఉంటాయి, అవి ఊడిపోతాయి, మళ్ళీ పర్మనెంట్ పళ్ళు వస్తాయి. సో అక్కడ నుంచి 6 months నుంచి ఒక్కసారి పళ్ళు రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి 100% చెకప్స్కి అలా వస్తూ ఉంటే బెటర్ ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు 6 monthsకి ఒకసారి వచ్చి డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనకు ఎక్కడైనా ఏదైనా ఉన్నా కొంచెం ఎర్లీ స్టేజెస్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఇది ఉంటుంది. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు లేకపోతే పుచ్చు ఉన్నప్పుడే పెయిన్ ఏదైనా స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు వచ్చేసి డెంటల్ క్లినిక్స్కి హాస్పిటల్స్కి విజిట్ చేయడం అనేది ఉంటుంది. ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది మనము అది కనుక మనం మంచిగా మెయింటైన్ చేయగలిగితే మన ఓరల్ హైజీన్ మనము కరెక్ట్గా చూసుకుంటే మన బాడీలో ఏదున్నా సరే వీ కెన్ టేక్ కేర్. అంటే ఇన్ కేస్ ఎనీ కాంప్లికేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం అక్కడి నుంచి తెలుస్తుంది, అక్కడ మనము దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి మనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఏవేవి ఉన్నాయో అక్కడ కంపల్సరీ ఇప్పుడు డెంటిస్ట్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. అవేర్నెస్ స్లోగా వస్తుంది మ్యామ్. ఇంతకుముందు ఉన్నంత ఇది ఇప్పుడు ఒక ఫ్యాక్టర్లో కొంచెము అవేర్నెస్ వస్తుంది. స్కూల్స్లో కాలేజెస్లో క్యాంప్స్ ఈ మధ్య పెడుతున్నారు. బట్ ఆ అవేర్నెస్ ఇంకా తీసుకొని రావాలని చెప్పేసి అయితే ఇంకా దే స్టిల్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్ మ్యామ్. ఊర్లలో అవేర్నెస్ లేదు, పెట్టే వాళ్ళు కాదు క్యాంప్స్. చాలా తక్కువ సార్లు కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి హూ రియలీ వాంట్స్ టు గో వర్క్, ఆ అవేర్నెస్ తీసుకొని రావాలని చెప్పేసి ఉంది. కానీ మనకి మెడికల్లో ఉన్నంత అవేర్నెస్ మనకి డెంటల్లో ఇంకా రాలేదు మ్యామ్. వీఆర్ స్టిల్ లిటిల్ కొంచెం వెనకాల ఉన్నాము. ఐ థింక్ టైం కొంచెం తీసుకుంటుంది, బట్ దే విల్ కమ్.